హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం, నమస్తే. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి. కాకరకాయ నిల్వ పచ్చడి చేయడానికి కావలసిన మనకు ఇంగ్రీడియంట్స్: 1 కిలో కాకరకాయ, 2 to 3 టీ స్పూన్ జీలకర్ర, 2 to 3 స్పూన్ ఆవాలు, 2 to 3 స్పూన్ మెంతులు, ఈ సైజు 2 వెల్లుల్లి, కొబ్బరికాయ, 3 నిమ్మకాయలు. కాకరకాయనైతే ఈ విధంగా పొట్టుని వలుచుకుందామండి. పొట్టునైతే వలుచుకున్నామండి. ఈ విధంగా కాకరకాయని పీసెస్గా చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం మెంతుల్ని వేయించుకుందామండి. మెంతులు కొంచెం వేగినాక జీలకర్ర అయితే వేసుకుందామండి. ఆవాలు కూడా యాడ్ చేసుకుందామండి. వీటన్నిటిని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు బాగా వేగాయండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మెంతులను అయితే మంచిగా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ని అయితే ఒక ప్లేట్లో ఇట్లా ఈ విధంగా తీసుకుందామండి. అదే జార్లో వెల్లుల్లిని మరియు కొబ్బరిని మంచిగా బ్లెండ్ చేసుకుందామండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకున్నానండి. కాకరకాయ ఫ్రై కోసం అయితే ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ని వాడుతున్నానండి. 1/2 లీటర్ తీసుకుంటున్నానండి నేనైతే. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇందులోని మనం ఆవాలు, జీలకర్ర, కాకరకాయని అయితే ఫ్రై చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో అయితే కాకరకాయల్ని కుక్ చేసుకుందామండి. కాకరకాయలను అయితే లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవుతున్నాయి. ఇందులోనే మనం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. నేనైతే గుప్పెడు కరివేపాకు అయితే తీసుకున్నానండి. యాడ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఇట్లా. ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తీసుకుందాము. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. నేనైతే 2 టీ స్పూన్ పసుపు తీసుకున్నానండి. పసుపు అయితే ఇప్పుడైతే మనం ఇందులో ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదండి, జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్ ఇందులో వేసుకుందామండి. నేనైతే 1/2 కప్ అయితే తీసుకున్నాను. కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి. 2 కప్స్ కారం తీసుకుందామండి. 2 కప్స్ కారం అయితే తీసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కాకరకాయ పచ్చడి. నిమ్మకాయ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నిమ్మకాయ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కాకరకాయ కొబ్బరికాయ పచ్చడి. చాలా మంచిగా కుక్ అయింది.
కాకరకాయ పచ్చడి. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన కాకరకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా, ఈ కాకరకాయ ఇట్లా తీసుకొని ఒక ముద్ద కలుపుకొని ఇట్లా తింటే కానీ మజా ఉంటుందండి చాలా. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన కాకరకాయ పచ్చి కొబ్బరి పచ్చడి. చాలా టేస్టీగా అయితే ఉందండి. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే వైరల్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వైరల్ కుకింగ్ ఛానల్.